మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన జెడ్ బజార్ ఏదైతే బిజినెస్ యాప్ ఉందో జెడ్ బజార్, ఆ జెడ్ బజార్ నుంచి మన సర్వీస్ యాప్ జెడ్ పేలోకి ఫండ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మన కమిషన్లో ఉన్నటువంటి జెడ్ బజార్ కమిషన్ మనం సంపాదించుకున్నటువంటిది మన జెడ్ పేలోకి ఫండ్ పంపించుకొని ఏ విధంగా సర్వీసుల కోసం యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫండ్ ఏ విధంగా పంపించుకోవాలి అనేది కూడా క్లియర్గా ప్రతి ఒక్క విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, మన కంపెనీ ఆ రెండు యాప్స్ మనకి చెప్పినట్లుగానే ఫస్ట్ నుంచి ప్లాన్లో చెప్పినట్లుగానే 3 ప్రొడక్ట్స్ అందిస్తుంది. అంటే జెడ్ పే, జెడ్ బజార్, జెడ్ ప్రో క్లాసెస్. ఇప్పుడు ప్రజెంట్ జెడ్ పే సర్వీసెస్ యాప్ మనం చూసాం ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు జెడ్ బజార్ బిజినెస్ యాప్, దానితో పాటు త్వరలో జెడ్ మార్ట్ కూడా అందులో రాబోతూ ఉంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు రెండు యాప్లు ఎందుకు సార్ అని. ఇక్కడ జెడ్ పే అనేదాన్ని ఫోన్పేకి రిలేటెడ్గా, అంటే ఫోన్పే ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో అదేవిధంగా మనం జెడ్ పే కూడా పాపులర్ అవ్వాలి అంటే ఆర్బీఐ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనకి ఈ బిజినెస్ అనేది అంటే ఎంఎల్ఎం టైప్ బిజినెస్ అనేది ఈ సర్వీస్కి లింకప్ అవ్వకూడదు. కాబట్టి రెండు సర్వీస్ యాపే, బిజినెస్ యాప్. దీని ప్రకారం మనకేంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఓన్ యూపీఐ రావచ్చు ట్రాన్సాక్షన్స్కి, ఫ్యూచర్లో మనీ ట్రాన్స్ఫర్ సర్వీసులు కూడా రావచ్చు. ఓన్ ఏపీఐకి కూడా పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్, ఆర్బీఐ అనమాట. ఓన్ ఏపీఐకి కూడా పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ నిన్న జరిగినటువంటి అప్డేట్ తర్వాత, ఈ అప్డేట్ ఏదైతే ఉందో యాప్లో, ఈ అప్డేట్ తర్వాత మన యొక్క ఫండ్ వ్యాలెట్ ఏదైతే ఉందో, ఇంతకుముందు జెడ్ పే, జెడ్ బజార్ రెండిట్లోనూ కమిషన్స్ చూపిస్తూ ఉండేవి. జెడ్ పే వ్యాలెట్లో కూడా, జెడ్ బజార్లోనూ ఉండేవి. కానీ ఇప్పుడు కంప్లీట్గా స్ప్లిట్ చేస్తున్నారు. కాబట్టి జెడ్ పేలో ఏంటంటే కమిషన్ వ్యాలెట్ లేదు, సర్వీస్ వ్యాలెట్ అండ్ సర్వీస్ కమిషన్ వ్యాలెట్ అది ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఫండ్ వ్యాలెట్ ఉంటుంది. ఈ ఫండ్ వ్యాలెట్ నిన్నటిదాకా అక్కడ మనకు చూపించింది, కానీ ఇప్పుడు స్ప్లిట్ అవ్వడం వల్ల చూపించట్లా. చాలామంది ఫండ్ యాడ్ చేసుకున్నాం సార్ ఈ అప్డేట్కి ముందు, ఆ ఫండ్ అంతా మాకు ఇప్పుడు జెడ్ బజార్లో ఉంది, దాన్ని మేము ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. దానికి మెయిన్ సొల్యూషన్ ఒకటే అండి. ఆ ఫండ్ మీరు అయితే మీ డౌన్ టీమ్ యొక్క యాక్టివేషన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు, లేదా P2P ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు జెడ్ బజార్ నుంచి జెడ్ బజార్ ఈ ఫండ్ అనేది, లేదా జెడ్ పే వ్యాలెట్లోకి ఇప్పుడు పంపించుకోవడానికి కంపెనీ ఛాన్స్ ఇచ్చింది. చూడండి కంపెనీ అంత గొప్పగా ఉన్నటువంటి మెంబర్స్ కోసం ఆలోచిస్తుందో. ఇక్కడ యాప్స్ స్ప్లిట్ అయిన తర్వాత ఏదైతే మనకి ఫండ్ వ్యాలెట్ది జెడ్ బజార్లో ఉండిపోయి ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది సర్వీసుల కోసం యాడ్ చేసుకున్నటువంటి ఫండ్ ఉంటుంది ఇందులో, మన సభ్యులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని కంపెనీ ఆలోచించింది. కాబట్టి ఏం చేసిందంటే ప్రజెంట్ 7 రోజుల వరకు టెంపరీగా మీ ఫండ్ అనేది 7 రోజుల లోపల మీకు సర్వీసుల కోసం యూజ్ చేసుకోవడం కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానికి కంపెనీ ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసింది. ఆ ఆప్షన్ యొక్క స్పెషాలిటీ ఏంటి మొత్తం అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ జెడ్ పే యాప్ ఓపెన్ చేసి చూస్తాను, ఎందుకంటే సర్వీస్ వ్యాలెట్లో నాది ఎంత ఉంది అనేది చూపిస్తాను. ఇప్పుడు సర్వీస్ వ్యాలెట్లో 285 రూపాయలు ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి, 285 రూపాయలు. ఇప్పుడు నేను తిరిగి జెడ్ బజార్లో నుంచి దీనిలోకి పంపించాలి, ఎందుకంటే ఫండ్ వ్యాలెట్ ఇందో ఉండిపోయింది కదా, 610 రూపాయలు ఫండ్ వ్యాలెట్ ఉండిపోయింది నాకు. ఈ ఫండ్ వ్యాలెట్లో నుంచి జెడ్ పేలోకి మార్చుకోవాలి సార్, మేము ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. దానికోసం మై బిజినెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ టు మనీ ఆప్షన్ అని ఉంటుంది. ఎవరికైనా ఈ ఆప్షన్ కనపడకపోతే మీరు ప్లే స్టోర్లో యాప్ని అప్డేట్ చేయండి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అప్డేట్ చేస్తారో ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. ఐడి నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ నేను 100 రూపాయలు ఎంటర్ చేసినాను. 610 నుంచి 100 రూపాయలు ఎంటర్ చేసినాను. టీపిన్ అనేది ఇప్పుడు సబ్మిట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా టీపిన్ ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే ఫండ్ వ్యాలెట్లో ఉండిపోయిందో ఆ ఫండ్ వ్యాలెట్లో అనేది జెడ్ పే వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది.
చాలామంది అనుకుంటున్నారు మా ఫండ్ ఇక్కడే ఉండిపోయిందండి, స్ట్రక్ అయిపోయింది, మేమేం చేయాలి? కంపెనీ ఎవరిని ఇబ్బంది పెట్టదండి, గుర్తుపెట్టుకోండి. జెడ్పే అనేది 100% లీగల్, ఎక్కడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. ఇక్కడ చూడండి, జెడ్పేలో ఇప్పుడే చూపించాను కదా, 285 రూపాయలు సర్వీస్ వ్యాలెట్లో ఉంది. 100 రూపాయలు యాడ్ చేశాను, ఇక్కడ 385 రూపాయలు ఇప్పుడు రావడం జరిగింది. చూశారు కదా, 100 రూపాయలు యాడ్ అయిపోయింది. ఈ రకంగా మీకు ఫండ్ వ్యాలెట్లో ఏదైతే ఉంది అని ఇబ్బంది పడుతున్నారో అది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్ఫర్ మనీ టు జెడ్పే అనే ఆప్షన్ యూజ్ చేసుకొని. కొంతమందికి గుర్తుపెట్టుకోండి, కొంతమందికి యాప్ ఇలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదో ఒక ఎర్రర్ వస్తుంది అంటున్నారు. ఆ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే మీరేం చేస్తారంటే, ఒకసారి జెడ్ బజార్ జెడ్పే మీ ఫోన్లో ఉన్నటువంటి యాప్లో అన్ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత మరలా తిరిగి ఇన్స్టాల్ చేసి లాగిన్ చేసుకొని చూడండి. మీకు ఈ ప్రాబ్లం అనేది ఏదైనా ఎర్రర్ ఉంటే క్లియర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మన జెడ్ బజార్ నుంచి సపోజ్ మనం ఫ్యూచర్లో ఇక్కడ కమిషన్ ఇక్కడ సంపాదించుకోవాల్సింది అక్కడ వాడుకోవాలి కదా సార్ రీఛార్జీలకి, మరి దానికోసం ఏంటి ఆప్షన్ అని మీరు అనుకోవచ్చు. దానికోసం ఒక ఆప్షన్ ఉందండి, చూడండి. మొన్నటి దాకా ఇక్కడ విత్డ్రాల్ పైన క్లిక్ చేస్తే మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్, సర్వీస్ వ్యాలెట్ 2 ఉంటాయి. కానీ ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఫండ్ వ్యాలెట్ ఈ 2 మాత్రమే ఉండేవి మొన్నటి దాకా. ఇప్పుడు కొత్తగా చూడండి, సర్వీస్ వ్యాలెట్ వచ్చింది. ఈ సర్వీస్ వ్యాలెట్ అంటే మనం సంపాదించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది జెడ్పేలో కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మొబైల్ రీఛార్జ్, డిష్ టీవీ రీఛార్జ్ ఇవి కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. మరలా ఒక 100 రూపాయలు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కమిషన్ వ్యాలెట్లో 100 రూపాయలు కాబట్టి 10% డిడక్ట్ అవుతుంది. మనం సెల్ఫ్ ఫండ్కి పంపించుకోవాలన్నా 10% పోతుంది కదా, అదే 10% కట్ అవుతుందండి. వేరే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే లేవు. ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేస్తున్నాను. టీపీని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి క్లిక్ చేశా. క్లిక్ చేయడంతో మనకి చూడండి, సర్వీస్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ టు సర్వీస్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను మరలా ఒకసారి జెడ్ బజార్. ఇందాక 100 రూపాయలు యాడ్ చేశాను ఫండ్ వ్యాలెట్ నుంచి. ఇప్పుడు మరలా సర్వీస్ వ్యాలెట్ కోసం యాడ్ చేశాక మన కమిషన్ వ్యాలెట్ నుంచి రీఫ్రెష్ చేస్తున్నాను. 4.75 అంటే 100 రూపాయల్లో 90 రూపాయలే యాడ్ అవుతుంది, 10% కటింగ్ పోయి. మనం సంపాదించినటువంటి కమిషన్ జెడ్ బజార్లోది ఈ రకంగా జెడ్పేలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం హ్యాపీగా ఆ సర్వీసుల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం జెడ్పే, జెడ్ బజార్ చాలా జెన్యూన్గా ఉంది. 2 యాప్లు ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ యొక్క ఆప్షన్స్ మీద కూడా వీడియో చేస్తా. దానికి తోడు అప్డేట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా వినండి. ఈ నెలలో జనవరి నెలలో ఒక 4 సర్వీసులన్నీ కూడా మనకి ఎనేబుల్ చేయబోతుంది కంపెనీ. హ్యాపీగా వర్క్ చేసుకోండి, టీమ్ చేసుకోండి, మంచిగా సంపాదించుకోండి. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్, జై హింద్.